మందమర్రి మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించాలని పాలకవర్గం ఏర్పాటు చేయాలని ఎన్నికల సాధన కమిటీ ర్యాలీ నిర్వహించింది. మున్సిపాలిటీ పాలకవర్గం లేకపోవడంతో అభివృద్ధి కుంటుపడిందని అఖిలపక్షం నేతలు వ్యాఖ్యానించారు. మున్సిపాలిటీపై ఉన్న కేసు పరిష్కరించి 1/70 హద్దులు నిర్ణయించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మందమర్రి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లకు వినతి పత్రం అందజేశారు. లేదంటే వచ్చే రోజుల్లో దశల వారీగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని నేతలు హెచ్చరించారు. మందమర్రి మున్సిపల్ ఎన్నికలు వెంటనే జరిపించాలని రాష్ట్ర కేంద్ర మంత్రులకు వినతి పత్రాలు ఇస్తామని తెలిపారు. దాని ఉద్దేశంతో మేము కూడా అప్పుడున్న ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అధికారంలోకి వచ్చినా ఎన్నికలు జరగాలనే ఉద్దేశంతో మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. ఇక్కడ స్థానిక ప్రజలు పోరాటం చేస్తూనే ఉన్నాం. కానీ ఎన్నికలకు ముందు వాగ్దానాలు చేస్తూ ఎన్నికలు అయిపోయిన తర్వాత తెడ్డు చూపించడమే నాయకుల లక్ష్యం అయిపోయింది. కనుక ఈరోజు అన్ని పార్టీలు ఏకమైపోయి అన్ని కుల సంఘాలు ఏకమైపోయి ఈరోజు ఎన్నికలు జరిగే విధంగా కృషి చేయడం కోసం మేమందరం ఐక్యంగా పోరాటం చేసి తెలంగాణ ఉద్యమ గడ్డ మందమర్రి పట్టణం, ఈ తెలంగాణ ఉద్యమ గడ్డ మీద మొట్టమొదటిసారిగా మేమందరం జేఏసీగా ఏర్పాటు చేసి మళ్ళీ ఎన్నికలు జరిగే విధంగా కృషి చేస్తున్నాం. పోరాటం ఆగే సమస్య లేదు. ఇప్పుడు మాకు కావాల్సింది ఈ ప్రభుత్వంలో ఈ కాంగ్రెస్ సహాయంలో జరిగిన భద్రాచలంలో కానీ ఆసిఫాబాద్ పట్టణంలో జరిగిన విధంగానే మందమర్రి పట్టణంలో కూడా ఇక్కడ ఏదైనా ఊరు మందమర్రికి సంబంధించిన ఏదైతే ఎస్టీ ప్రాంతం ఉందో, ఏజెన్సీ ప్రాంతం ఉందో దానికి గ్రామ పంచాయతీగా కేటాయించి మిగతా సంవత్సరాలైనా కూడా ఈ ప్రాంతంలో ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల ఈ ప్రాంత అభివృద్ధికి ఆమడ దూరంలో ఇవాళ ఉండడం జరుగుతూ ఉన్నది. ఇవాళ రాజకీయాలకు అతీతంగా ఏదైతే మందమర్రి అభివృద్ధిని కాంక్షిస్తూ మందమర్రి మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతూనే ఈ ప్రాంత అభివృద్ధి జరుగుతున్నటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అందరం, వ్యాపారస్తులు కావచ్చు, కుల సంఘాలు కావచ్చు, ట్రేడ్ యూనియన్ నాయకులు కావచ్చు, అన్ని సంఘాలకు సంబంధించినటువంటి